పంతు మొన్నగా ఢిల్లీ వాళ్ళతో మ్యాచ్లు అయితే నీ వల్లనే ఓడిపోయినావే. చేతిలోకి వచ్చిన బాల్ ఇడిచేసి మ్యాచ్ పోగొడుతుంది. ఎట్లా పంతు గిట్లయితే? అరే నీ అవ్వ, నేనేమన్నా కావాలని చేసినా? ఏదో టెన్షన్లో అట్లయింది. గా మాత్రం దానికి అట్లా అంటే ఎట్లా? ఒక్క మ్యాచే కదా పోయింది. అంటే మరి ఇంకో 3-4 మ్యాచ్లు ఓడిపోయినాక అడగమంటావా? ఓ పిసమొకపోడా, ఎందుకు అట్లా ఎగురుతావు? ఏదో టెన్షన్లు ఇడిచినా అని చెప్తాను కదా. మరి ఒక్కనివే గిన్ని టెన్షన్లు ఎందుకు నెత్తిన పెట్టుకుంటాను? ఒకటా రెండా? మూడుండే. మూడా? గా మూడు ముచ్చటేంది? ఐపీఎల్ అందరికన్నా ఎక్కువ పైసలు తీసుకుంటున్నామనే ట్యాగ్ ఒకటి, కీపింగ్ ఒకటి, కెప్టెనింగ్ ఒకటి. గివన్నీ ఎందుకు నీకు? ఒకటో రెండో నాకు నేను చూసుకుంటా. ఇక పైసలు అయితే ఎట్లయినా అయ్యావు గాని మిగతా రెండింటి గురించి ఆలోచించు. పురాను, ఆలోచించేది ఏం లేదు. ఒక్క మ్యాచ్ పోగానే శంగ ఎగురుతున్నావు కదా. ఇవాళ ఈ మ్యాచ్ లో చూపిస్తా గీ పంతు ప్రతాపమేందో. ఇవాళ మ్యాచ్ ఎవరితోనో యాది మర్చినావా? కాటేరమ్మ కొడుకులతోని. టీం మొత్తం మెంటల్ నా కొడుకులే. ఒక్క బౌలర్ను కూడా ఇచ్చిపెడతలేరు, గుమ్ముడు గుమ్ముతాన్రు. మర్కము, ఎట్లుండో మంచిగున్నావా? పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అందరు మంచిగున్నారా? మంచి చెడ్డ చెప్పనీకి నువ్వేమన్నా నా దోస్తువా? దుష్మన్వి. ఎస్ఆర్హెచ్ కి కెప్టెన్ గా ఉన్నోన్ని నువ్వు వచ్చి మెల్లంగా నా చేతకెళ్ళి పగ్గాలు గుంజుకున్నావు. ఆ తర్వాత టీంలకెళ్ళి అవతలి నూగినవు. ఇంకా నీతో ముచ్చట్లేంది? నాకు సుతగిసుంటే అలవాట్లేదురా. ఏదో ట్రై చేసినా, నచ్చపోతే ఇడిచేయి. మా పలకరింపులన్నీ గ్రౌండ్లోనే ఉంటాయి. మా వాళ్ళు కొట్టే కొట్టుడికి మీ వాళ్ళు పులకరించిపోవాలి. చూసుకుందామా సైలెన్సరు? గీ పులకరింపులన్నీ మ్యాచ్ షురు అయినాక చూసుకుందాం. పంతు, మా కాటరమ్మ కొడుకులను చూసి కూడా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావా? ఎందుకు వచ్చిన బాధ చెప్పు. సప్పుడేక 2 పాయింట్లు మాకిచ్చి 2 చేతులు జేబులో పెట్టుకొని పో. మీ మెంటల్ గాళ్ళని చూసి ముర్చుడు కాదు, మా టీంలో ఉన్న పిల్లగాళ్ళని కూడా చూడు. లేకపోతే చెప్తాను. మీ తాన అభిషేక్ శర్మ ఉంటే మా తాన ఐడన్ మర్కం ఉన్నాడు. మీ తాన ట్రావిస్ హెడ్ ఉంటే మా తాన మిచెల్ మార్చ్ ఉన్నాడు. మీ దగ్గర కీపర్ ఇషాన్ కిషన్ ఉంటే మా తాన నికోలస్ పూర్ అన్నాడు. మా ఓడి చూస్తే కాపరే. మీ తాన నితీష్ కుమార్ రెడ్డి ఉంటే మా తాన రిషబ్ పంత్ ఉన్నాడు. అంటే నేనే. మీ తాన కాటరమ్మ కొడుకు క్లాస్ అని ఉంటే మా తాన కిల్లర్ మిల్లర్ ఉన్నాడు. కొడుకు ఎవ్వరైనా మింగెత్తాడు. మీ తాన అభినవ్ మనోహర్ ఉంటే మా తాన ఆయుష్ బదోని ఉన్నాడు. ఇంకా షాబాద్ అహ్మద్, లాడ్ ఠాకూరు. గీళ్ళ హిట్టింగ్ గురించి ఎరికేగా నీకు. నీ ఎవ్వ సూత్త అంటే గీళ్ళ టీం కూడా గట్టిగానే ఉంది కదా. రే ఎవర్రా మీరంతా? ఏనుడు వచ్చిన సంతరా ఇది? సైలెన్సరు, గా పంతు మాటలు నువ్వు సైలెంట్ అవుతున్నావా? వాళ్ళు ఎట్లుంటే మనకెందువే? అల్ల నువ్వు ఇద్దరిని సైలెంట్ ఎత్తివంటే కథం. మిగతాది మేము చూసుకుంటాం. హైదరాబాద్ కా షాన్ ఇషాన్ కిషన్. నేను గీడుండగా గాలకు భయపడేందన్నా. వచ్చిన ఫస్ట్ మ్యాచ్లనే సెంచరీ మింగినా. కావాలంటే మళ్ళీ ఇయ్యాల కూడా ఇంకో సెంచరీ గిఫ్ట్ ఇస్తా చూడు. కిషన్, అన్ని మ్యాచ్లు నువ్వే అంటే ఎట్లావే? పోయిన మ్యాచ్ లో నువ్వు కొట్టినావు, ఈ మ్యాచ్ లో నేను కొడతా. నెక్స్ట్ మ్యాచ్ లో మన అభిషేక్ కొడతాడు. గిట్ల మనకి సెంచరీని మ్యాచ్ కోగర మంచుకుందాం. అట్లనా? గట్లయితే నేను కూడా ఓపెనింగ్ చేస్తా కదా. అప్పుడప్పుడు నన్ను కూడా ఓపెనింగ్ పంపిరు మరి. కిషన్, నీకు ముందే చెప్పినా నువ్వు ఈ ఓపెనింగ్ జోలికి రాకని. అయినా మళ్ళా ఎందుకు వస్తాను? మా కాంబినేషన్ కి ఓ లెక్క ఉంది, అది గట్లనే ఉండని. తమ్ముడు, గిడ మీరు కొట్టుకున్నాడు కాదువే. గాళ్ళ మీద ఎట్లా కొట్టాలి, మనం ఎట్లా గెలవాలని చూడుర్రి. గా ముచ్చట మాతోని కాదు, మీ బౌలర్లకు చెప్పు. మేం కష్టపడి కొట్టిందని మీరే కాపాడాలి. క్లాసను, నువ్వేం కంగారు పడకవే. గా ఎల్ఏసీలో అప్పుడు పెద్ద సూతారమా చెప్పు. అట్టేనే ఆపుతాం. అట్లా ఆడతారనుకున్న 6 రోజులకే 60 రన్లు ఇచ్చినావు. నువ్వు ఈ ఎల్ఎస్జీఓలతో ఏం చేస్తావో ఏమో. నీ అవ్వ ఇచ్చేది మొత్తం తీస్తున్నావు కదా సామి. ఇక మనం ఏందో చూపేయాలవే. మొన్నేదో ఫస్ట్ మ్యాచే కదా అని అనుకుంటే మనోళ్ళు మనల్ని ఎక్కిరిస్తారు. అవు చూస్తానా, నువ్వేం పరిశాన్ కాకవే కమ్మెంట్స్. ఈ ఎల్ఎస్జీఓలను ఒక్కొక్కరిని పిసికెత్తియాలా. వీళ్ళ నోడియాలంటే అందరం ఒకటే ప్లానింగ్ మీద ఉండాలి. గదేందో చెప్తి నూరి. a+b² = a²+b²+2ab. గంతే. అందరం గిదే ప్లానింగ్ తోటి బౌలింగ్ చేయాలి. సైలెన్సరు, గదేం ప్లానింగ్ వే? అంటే ఏం ప్లానింగ్ చేసినావు? ఏమో మాకు కూడా తెలియదు. మ్యాచ్ అయిపోయాక చెప్తాం.